లే ఆఫ్స్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక గూగుల్ చాలా మందిని లే ఆఫ్ చేసింది. ఎస్. రీజన్ వచ్చేసి ఏఐ రావటం వల్ల, చాట్ జీపీటీ వల్ల అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? సో వన్ ఆఫ్ ఎ ఫ్రెండ్, సో మా ఫ్రెండ్ ఈ మధ్య ర్యాపిడో ఎక్కువైంది కదా, దాని మీద తను మోస్ట్లీ తిరుగుతున్నప్పుడు సో వాళ్ళు కూడా చెప్పారంట, ర్యాపిడో వేసి ఆయన ఎవరంటే ఆయన పైథాన్ డెవలపర్ గూగుల్లో, మళ్ళీ ఇక్కడక్కడ కాదు. సో గూగుల్లో పైథాన్ డెవలపర్ ఆయన చెప్పుకోవచ్చాడంట, బ్రో నా కస్టమర్లకు వచ్చింది, నాకు ఇలా తీసేసారు కంపెనీ నుంచి అనేసి. సో నేనేం అడిగానంటే బేసిక్ గా మా వాడిని అడిగా, అరే ఏమేమి క్వశ్చన్ అడిగారా నువ్వు ఆయన అడిగా. ఆడేం చెప్పాడంటే ఆయన ఇలా ఉన్నాడంట, 2 years బెంచ్ మీద ఉన్నాడంట, తర్వాత 1 year ప్రాజెక్ట్ లో పెట్టారంట అన్న. అక్కడ పోయిందిరా. అయితే 2 years బెంచ్ మీద ఉన్నాడంటే ఆ బెంచ్ మీద ఉన్న టైం అంతా కూడా ఆయన యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, లైక్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే ఆయన ముందుగానే పసిగట్టాలి లైక్ ఏ అనేది వస్తుంది అనేసి. సో 2 years బెంచ్ మీద ఉన్నాడంటే ఆయన శాలరీ ఆయనకు వస్తుంది, ఆయన అలా కూర్చుంటాడు. సో ఏం చేస్తుంది ఇంకప్పుడు పైథాన్ డెవలప్మెంట్ తీసుకోకుండా గూగుల్ అయినా సరే రీప్లేస్మెంట్ చూసుకుంటుంది కదా. ఇప్పుడు మన దగ్గర పనిచేసేవాడు వర్క్ బాగా చేయకపోతే మనమే నెక్స్ట్ డే రీప్లేస్మెంట్ చూసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఈవెన్ నేను ఎప్పటికీ చెప్తా చాలా మంది, మా ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కొలీగ్స్ కానివ్వండి, సో ద థింగ్ ఈస్ ఎప్పుడు మీరు ఏ టెక్నాలజీలో అప్డేట్ అవుతూ ఉండాలి. వితౌట్ అప్డేషన్ వీ కాంట్ మేక్ ఇట్ సెల్ఫ్.